जमात इस्लामी हिंद शहर हैदराबाद की जानिब से आज हैदराबाद के तमाम मीडिया चैनल्स और बड़े यूट्यूबर्स के लिए इफ्तार की दावत का अहतमाम किया गया है। जमात इस्लामी हिंद गुज़िश्ता 75 साल से हिंदुस्तान में मजहबी और समाजी मुख्तलिफ काम कर रही है और समाज के अपलिफ्टमेंट के लिए, समाज की बेहतरी के लिए मुख्तलिफ प्रोग्राम्स करती आ रही है। आज मीडिया के भाइयों के ज़रिए हम ये पैगाम देना चाहते हैं कि इस्लाम रमज़ान का ये मौका जिसमें हम न सिर्फ मुसलमान बल्कि तमाम लोगों को हम इसमें शरीक करवाना चाहते हैं और इस्लाम के इस ब्रदरहुड के पैगाम को हम काम करना चाहते हैं। ఈరోజు జమాత్ ఇస్లామీ హింద్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులందరికీ, పర్టికులర్లీ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ హైయర్ మేనేజ్మెంట్ మీడియా అందరికీ జమాత్ ఇస్లామీ హింద్ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులు రెగ్యులర్గా సమాజ సేవ కోసం సమాజంలో ట్రుత్ అనేది నిలపడానికి నిరంతరంగా కృషి చేస్తూ ఉంటారు. ఆ మిత్రులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా ఇఫ్తార్ విందు ద్వారా మనం సమాజంలో బ్రదర్హుడ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్లీ దళిత సోదరుల కోసం, డాక్టర్స్ కోసం, అడ్వకేట్స్ కోసం, రిలీజియస్ లీడర్స్ కోసం సపరేట్గా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేశాం. ఆధ్వర్యంలో ఈరోజు మీడియా ప్రతినిధులకు ఇఫ్తార్ ఏర్పాటు చేశాము. గత 76 భారతదేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు రంజాన్ నెలలో ప్రత్యేకంగా మత సామరస్యానికి, స్నేహ సౌహార్ద భావాలను ప్రదర్శింపజేసే ప్రతీకగా రంజాన్ మన ముందు ఉంటుంది. దీనిలో భాగంగా జమాత్ ఇస్లామీ హింద్ వివిధ వర్గాల వారితో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇఫ్తార్ పార్టీలు స్నేహభావాలు, బ్రదర్హుడ్ డెవలప్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. నా పేరు షరీఫ్ తాజుద్దీన్ అహ్మద్, హైదరాబాద్ సిటీ మీడియా సెక్రటరీ. సలాం మీరు వింటూనే ఉంటారు. ముస్లింలు పరస్పరం కలిసినప్పుడు అస్సలాము అలైకుం అని చెప్పడం, వాలేకుం అస్సలాం మొదలు ఇవ్వడం, దీని అర్థం దేవుని యొక్క శాంతి శుభాలు మీపై కురియుగా. దానికి జవాబుగా వాలేకుం అస్సలాం అంటారు. వాలేకుం అస్సలాం అంటే అదే దేవుని యొక్క శాంతి శుభాలు మీపై కూడా కురియుగా జవాబు ఇవ్వడం. ఈ జనరల్గా ఈ సమావేశానికి మంది రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే సాటి పాత్రికేయుడిగా మీడియా రంగంలో ఉన్నవాటి కారణంగా నాకు తెలుసు సమయానికి మనం లోబడి ఉండాలి, కానీ సమయం మనకు లోబడి. అందులో కూడా మీరు సమయాన్ని చేసి ఇక్కడికి రావడం చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడే మీరు ఇఫ్తార్ను తీసుకోవడం జరిగింది. ఒక అల్పాహారం. ఇఫ్తార్ అంటే అరబీ పదం. దానికి అర్థం ఏమిటంటే అల్పాహారం. అలాగే మనం రిఫ్రెష్మెంట్ అంటే అల్పాహారం తీసుకున్నాం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏదైతే ఒక 14 అవర్స్ ఏదైతే మనం ఉపవాసం పాటిస్తామో దాన్ని విరమిస్తాం. ఈ మధ్యలో ఈ 14 గంటలు కూడా ఏమీ ఆహారం కానీ నీళ్లు కానీ ఏమీ తీసుకోకుండా, ఈవెన్ రోడ్లో వచ్చేటువంటి లాలాజలం కూడా మింగకుండా ఈ ఉపవాసం దాన్ని పాటించడం జరుగుతుంది. దీన్ని మీరు అందరూ చూస్తూనే ఉంటారు. రంజాన్ మాసం రాగానే ఒక రకమైనటువంటి హడావడి ముస్లిం సమాజంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఉపవాసాలు పాటించడం, మస్జిద్లు కళకళలాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో దీని యొక్క ఉద్దేశం కూడా మనకు తెలియాలి. కాబట్టి ఒక 5 నిమిషాలు దాని గురించి నేను మీ ముందు వివరిస్తాను. ముఖ్యంగా రంజాన్ మాసం ఏదైతే ఉందో ఇది ఒక నెల పేరు. రంజాన్ నెల అంటున్నాం కదా మనం. ఎట్లా అయితే మనం తెలుగు క్యాలెండర్లో భాద్రపద, వైశాఖం ఇలా నెలలు ఉంటాయో అట్లాగే అరబీలో కూడా నెలలు ఉన్నాయి. ముహర్రం ఇట్లా నెలలు ఉన్నాయి, 12 నెలలు. అందులో 9వ నెల రంజాన్ నెల. మరి మిగతా నెలల కంటే ఈ రంజాన్ నెలకు అంత ప్రాముఖ్యత, ప్రత్యేకత ఎందుకు అంటే ఇందులో ఖురాన్ అవతరించింది. అంతిమ దైవవాణి అయినటువంటి ఖురాన్ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఇది అవతరించింది. దాని కారణంగా ఖురాన్లోనే దేవుడు ఏం చెప్పాడంటే
ఈ రంజాన్ మాసం ఏదైతే ఉందో ఇది ఖురాన్ అవతరించిన గ్రంథము. ఖురాన్ ఏదైతే ఉందో ఇది సత్యాసత్యాలను వేరుపరిచి చూపేటువంటి స్పష్టమైనటువంటి గ్రంథము. కనుక ఈ నెలను పొందేటువంటి వారు ఉపవాసాన్ని విధిగా పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖురాన్ అనేటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది మార్గదర్శక గ్రంథము. దీని అవతరణ కారణంగా దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మనిషి ఎవరైతే విశ్వాసి ఉన్నాడో అతను ఉపవాసాన్ని పాటించమని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. మరి రంజాన్ ఏంటి, అది అవతరిస్తే ఖురాన్ అవతరిస్తే ఉపవాసం ఎందుకు పాటించాలనేటువంటి సంశయం కూడా మనకు కలదు. దానికి వివరణ ఏమిటంటే ఈ ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో ఇది మానవ మార్గదర్శక గ్రంథంగా అవతరించింది. అందుకనే దీన్ని ఖురాన్ అని చెప్పడం జరిగింది. సత్య అసత్యాలను వేరుపరిచేటువంటి ఉపదేశాలు ఇందులో ఉన్నాయని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. ఏంటా ఉపదేశాలు అనేటువంటిది ఒకసారి చూద్దాం. మొట్టమొదట ఖురాన్ ఇచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో అది కొత్త సందేశం కాదు, చాలా పాత సందేశమే. దీనికి ముందు అవతరించినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు తౌరాత్, ఇంజీల్, జబూర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రపంచంలో చలామణిలో ఉన్నటువంటి వివిధ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చెప్పబడినటువంటి సందేశమే ఇందులో కూడా చెప్పడం జరిగింది. ఆ సందేశం ఏమిటి అంటే మొట్టమొదటిది అన్ని గ్రంథాలు చెప్పినటువంటి ఒక కామన్ మెసేజ్, దాన్నే ఖురాన్ కూడా బలపరుస్తోంది. అదేమిటి అంటే అందరి దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడు మాత్రమే అనేటువంటి సందేశాన్ని ఖురాన్ ఇస్తుంది. ఇదే మన పాశ్చాత్య పురాతన గ్రంథాలు కూడా మనకు దీనికి సంబంధించినటువంటి సందేశాన్ని ఇస్తాయి. ఉదాహరణకు ఖురాన్ లో మనం సూరా 112వ సూరాను చూసినప్పుడు ఖుల్ హు అల్లాహు అహద్, ఆయన అల్లాహ్ అద్వితీయుడు అని చెప్తున్నారు. చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6:30 సూర్యాస్తమయం తర్వాత సుమారు 13 నుంచి 14 గంటలు మంచినీళ్ళు కూడా పట్టుకోకుండా ముస్లిం సోదరులు కఠినంగా ఉపవాస దీక్ష చేస్తారు. ఈ ఉపవాస దీక్షలో భాగంగా చాలా విషయాలు إياك نعبد وإياك نستعين اهدنا الصراط నేను కొద్దిగా ఇమ్రాన్ గారి ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇమ్రాన్ గారు స్పాట్ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది, అది ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ తెలుగు న్యూస్ మీడియా.